మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీ ఏపీ 2 కోట్ల అంటే పిఏ 2,50,00,000 రూపాయలు వసూలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదు గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారం చేయనీయమని బెదిరింపులకు గురి చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. హోంమంత్రి అనితకు బాలాజీ స్టోన్ క్రషర్స్ ఓనర్స్ మాజీ మంత్రి రజనీ మరిది గోపీనాథ్ పై ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ ఎస్బీఐ దగ్గరుండి ఈ లావాదేవీలు జరిపారని ఆరోపించారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే స్టోన్ క్రషర్స్ పై దాడులు చేసి 50 కోట్ల రూపాయలు ఫైన్లు వేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. జగనన్న కాలనీలో రైతుల నుండి డబ్బులు వసూలు చేశారు అంటూ గతంలో రజనీపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఒక బాధితుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారం చేస్తున్న సమయంలో తమ దగ్గరకు రజనీ పిఏ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో రజనీ పిఏ రామకృష్ణ అలాగే ఫణీంద్ర వచ్చి 2,50,00,000 డిమాండ్ చేసి ఇవ్వని పక్షంలో మీ వ్యాపారం ఎలా చేస్తామో చూస్తామన్నట్లు తనను బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయాన్ని హోంమంత్రి సైతం ఫిర్యాదు చేసినట్లు బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులు తెలిపారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే స్టోన్ క్రషర్స్ పై దాడులు చేసి నీకు సాక్షాత్తు 50 కోట్ల రూపాయలు ఫైన్లు వేస్తామని బెదిరించినట్లు కూడా ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇవే కాకుండా జగనన్న కాలనీలో సైతం రైతుల నుండి అనేక డబ్బులు వసూలు చేసినట్టు విడుదల రజనీ పైన ఫిర్యాదులు అందాయి. దీంతో హోంమంత్రి స్పందించి పల్నాడు ఎస్పీకి వీలైనంత సత్వరకరితంగా విచారణ జరిపించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. విజిలెన్స్ ఎస్పీ దగ్గరుండి ఈ లావాదేవీలు మొత్తం జరిపించినట్టు, అదేవిధంగా ఎవరైతే బాలాజీ స్టోన్ క్రషర్స్ ఉన్నారో వాళ్ళని వెంటనే 50 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేసి జగనన్న కాలనీలకు సైతం ఇదే విధంగా హోంమంత్రి అనితకు స్పందించి మాజీ మంత్రి సైతం దీని మీద ఫిర్యాదు అందేలా చూసుకున్నారు. బాధితులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారం చేస్తూ తనకంటూ డబ్బులు ఇవ్వకపోతే మీ మీద ఎటువంటి చర్యలకైనా సిద్ధమేనని చర్యలు తీసుకుంటామని చెప్పి బాధితులను బెదిరించినట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా అనేక ఆరోపణలు మంత్రి విడుదల రజనీపై జరుగుతుండటంతో ఏ ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఏ ఒక్క వైసీపీ కార్యకర్త గాని వైసీపీ నాయకుడు గాని దీని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఇవి నిజమేనని తేటతెల్లమని తెలుస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.